మనలో చాలామంది ప్రతిరోజు ఇదే తప్పు చేస్తుంటారు. కానీ ఒక చిన్న అలవాటు జీవితాన్ని ఎంత వెనక్కి నెట్టేస్తుందో ఇప్పుడు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. రేపు మొదలెడదామనే ఒక మాట తన జీవితాన్ని ఎలా మార్చేసింది ఈ వీడియోలో తెలుసుకుందాం. రవి అనే ఒక సాధారణ యువకుడు ఉండేవాడు. అతనికి పెద్ద కలలున్నాయి. జిమ్కు వెళ్ళాలంటే రేపటి నుంచి, కొత్త స్కిల్ నేర్చుకోవాలంటే రేపటి నుంచి, యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలన్నా రేపటి నుంచి అని చెప్పేసి మొబైల్ని స్క్రోల్ చేస్తూ ఉండేవాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, అలాగే సంవత్సరాలు కూడా గడిచిపోతూనే ఉన్నాయి. ఒకరోజు అతని స్నేహితుడు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి మొదట 100 వ్యూస్, తర్వాత 1000 వ్యూస్, తర్వాత 10,000 వ్యూస్ అయితే వచ్చాయి. ఈ ఐడియా నాకు ముందే వచ్చింది కానీ నేను ఎందుకు చేయలేదని చెప్పేసి ఆయన బాధపడటం స్టార్ట్ చేశాడు. అప్పుడు తన తండ్రి, కొడుక, కలలు కనడం గొప్ప విషయం కాదు, ఆ కలల కోసం ఈ రోజే మొదటి అడుగు వేయడం గొప్ప విషయం అని చెప్పాడు. మరుసటి రోజు కోసం ఎదురు చూడకుండా అదే రోజు తన మొదటి వీడియోను రికార్డ్ చేశాడు. తన మొదటి వీడియోకు కేవలం 20 వ్యూస్ మాత్రమే వచ్చాయి. కానీ అతను ఆగలేదు. ప్రతిరోజు ఒక వీడియో చేశాడు. 1 సంవత్సరం తర్వాత అతని ఛానల్ వేల మందికి స్ఫూర్తిగా నిలిచింది. అప్పుడు రవికి అర్థమైంది, విజయం ఒక్క రోజులో రాదు, కానీ మొదటి అడుగు మాత్రం ఒక్క రోజులోనే వేయాలని. మన జీవితాన్ని పాడు చేసేది పెద్ద సమస్యలు కాదు, రేపు చేస్తాననే చిన్న అలవాటు. మీ కల ఎంత పెద్దదైనా ఈరోజే ఒక చిన్న అడుగు వేయండి. ఎందుకంటే రేపు కాదు, మీ జీవితాన్ని మార్చేది ఈరోజు. రేపు కాదు, ఈరోజే మీరు మొదలు పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం శ్రీనివాస్ జడజ్బి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.